महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయే సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. కన్యారాశి వాళ్ళకి షష్టమంలో రాహు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, అలాగే వ్యయంలో శుక్రుడు 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తూనే ఉంది. సో మెయిన్గా షష్టమ రాహు యొక్క సంచారం కన్యారాశికి చాలా మంచి ఫేవర్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉందో, సో ఇక్కడ పాపగ్రహాల్లో ఒకటైన ఈ 6th హౌస్ రుణరోగ శత్రుస్థానంలో రాహు లాంటి ప్లానెట్ మాయాగ్రహం. సో తప్పకుండా ఇది మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని రాహు మాత్రం ఎప్పటికప్పుడు మీకు చక్కగా అందిస్తూ ముందుకు తీసుకెళ్ళటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ని, సమస్యల్ని, మీకు వచ్చే అబ్స్టేకల్స్ని, అవరోధాలు మీరు దాటుకుని వెళ్ళటం వల్ల లాభపడే ఆస్కారాలు రాహు క్రియేట్ చేస్తున్నాడు. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అయితే కన్యారాశి వాళ్ళకి ఇట్ ఈస్ ఎ బిట్ రిస్ట్రిక్టెడ్ టైమ్ టు యువర్ క్లోజ్ రిలేషన్స్. చాలా దగ్గర వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, డైలీ రొటీన్లో మీతో పాటు వర్క్ చేసే మీ యొక్క ఫ్రెండ్స్, సహచర ఉద్యోగులు కావచ్చు. సో వీళ్ళతో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడుతుంటాయి. శని యొక్క సంచారం కూడా చాలా వరకు 7వ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, బిజినెస్ టర్నోవర్ గురించిన ఆలోచనలో, ఎక్కడైతే మీరు జాబ్ చేస్తారో అక్కడ ఆ జాబ్లో కాంట్రాక్టింగ్ ఎన్ని రోజులు ఉంటుందో అనే కొన్ని ఆలోచనలు లాంటివి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మెయిన్గా ఈ రాశికి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇది కొన్ని సార్లు భాగ్య నష్టం, అనుకోని ఖర్చులు లాంటివి ఎక్కువగా ఉండటం, దానికి సంబంధించిన విషయాల్లో సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ ఉండటం లాంటివి ఎక్కువగా గురు శుక్రవారాలు ఈ రాశికి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువ ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కూడా కొంత మనం ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా లక్ కొంచెం ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఫేవర్ లేదు అనే విధంగా వారాంతం మాత్రం ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే 10వ స్థానంలో రవి యొక్క సంచారం. 10వ స్థానంలో రవి యోగిస్తాడు. ఈ వారం నుంచి బుధుడు కూడా లాభస్థానం నుంచి రిట్రోగ్రేడే మళ్ళీ 10th హౌస్లోకి వెళ్తున్నారు. 10th హౌస్ లాంటి 10th హౌస్. సో కాబట్టి ఎప్పుడైతే బుధుడి యొక్క స్థాన మార్పు ఇక్కడ జరుగుతూ ఉందో, ఎవరైతే వీళ్ళకి ఏదైనా జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసిన వాళ్ళు, కాల్ లెటర్ గురించి చూస్తున్న వాళ్ళు, ఆఫర్ లెటర్ గురించి చూస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఫోన్ గురించి చూస్తున్న వాళ్ళు,
సో ఇలాంటి వాళ్ళకి కావచ్చు, మళ్ళీ తిరిగి ఉద్యోగాలకి ప్రయత్నించి మళ్ళీ ప్రొఫెషనల్గా ఉద్యోగం తెచ్చుకోవడానికి సంబంధించి కావచ్చు, ప్రొఫెషనల్ లెవెల్లో ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించి జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెంగ్తెన్గా ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ మనకి ఎక్కువగా ఎలివేట్ అవుతా కనిపిస్తూ ఉన్నాయి. గురువు గారు కూడా చక్కగా లాభస్థానంలోకి వచ్చారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి, ముఖ్యంగా కన్యా రాశికి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు మీ సర్కిల్ ఎక్స్పాన్షన్, నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అనేది జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త టీంలో మిమ్మల్ని వేయటం కానీ ఆ టీం ఎక్స్పాన్షన్ కానీ చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మీకు అంతా ప్లస్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక 1000 స్థానంలో కేతు యొక్క సంచారం, 1000 స్థానంలో కేతు ఉండటం జనరల్గా ఈ రాశి వాళ్ళకి సమ్ మైనస్ అని చెప్పుకోవాలి. అనవసరమైన ఖర్చులు ఎందుకు పెడతామో తెలియకుండా కొన్ని సార్లు అన్స్టెబిలైజ్డ్ స్లీప్ అంటే సో ఆర్ట్ టైమింగ్స్లో ఉద్యోగాలు మీ యొక్క షిఫ్ట్ టైమింగ్స్ వేయటం కావచ్చు, కొన్నిసార్లు నిద్ర అనేది అన్స్టెబిలైజ్డ్గా పట్టకపోవటం కావచ్చు, ఇలాంటి కొన్ని మైనస్లు. అలాగే భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం మాత్రం ఇది చాలా వరకు మైనస్ అని చెప్పాలి. సో దీనివల్ల లక్ అండ్ ఫార్చ్యూన్ అనేది అన్ని విషయాల్లోనూ ఆగిపోతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. సో వీటికి సంబంధించి ఏ గ్రహశాంతి మంత్రాలు అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో ఉంచాం కాబట్టి చక్కగా డిస్క్రిప్షన్లో చూసి ఆ గ్రహశాంతి మంత్రాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.